Hi children, how are you? Hope all you are fine. Welcome to our English learning lesson, online lesson. Lesson 2. మనం ప్రతిరోజు ఒక కొటేషన్ నేర్చుకుంటాం కదా. Today's quotation is, when you talk, you are only repeating what you already know. But if you listen, you may learn something new. By Dalai Lama. అంటే ఏంటి మీనింగ్ దీనికి? మీరు ఎప్పుడైతే మాట్లాడతామో వెన్ యూ టాక్ యు ఆర్ ఓన్లీ రిపీటింగ్ వాట్ యు ఆల్రెడీ నో. మీరు ఆల్రెడీ నేర్చుకున్నది, మనం ఆల్రెడీ నేర్చుకున్నది దాన్ని రిపీట్ చేస్తున్నాం. కానీ మనం విన్నట్లయితే, బట్ యు లిసన్, యు మే లెర్న్ సంథింగ్ న్యూ. మనం ఏదైనా క్రొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. మనం మాట్లాడితే మనకు ఉన్న విషయాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మనకు తెలిసిన విషయాన్నే. కానీ అదే మనం విన్నట్లయితే, మనం మాట్లాడకుండా ఎదుటి వాళ్ళు చెప్పేది వినినట్లయితే మనము క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మాట్లాడడం కంటే వినడము చాలా ఉత్తమమైంది అని దీని మీనింగ్. కాబట్టి మనం అందరం కూడా మాట్లాడడానికి తొందరపడకుండా చక్కగా వినేవాళ్ళం అవ్వాలి, మంచి శ్రోతలం అవ్వాలి అని దలై లామా గారు చెప్పిన కొటేషన్ ఇది, సూక్తి. అయితే లెట్ us come to our lesson. Articles. Say, repeat after me. Articles. 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 మనము లెసన్ 1లో మనం ఏం నేర్చుకున్నాం? we learn about vowels and consonants and about capital letters, using of capital letters and so on. And today we have to learn lesson 2, articles. ఏంటి ఆర్టికల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? మీకోసం చార్ట్ మీద ప్రిపేర్ చేసుకుని వచ్చాను. చార్ట్ జాగ్రత్తగా తర్వాత నేను ఫోటోలో జూమ్ చేసి చూపిస్తాను. అది మీరు మీ పెన్ను నోట్స్తో మీరు కూర్చున్నారు అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా రాసుకొని బాగా చదవండి. చదివితే మీకు మంచి అవగాహన ఉంటుందన్నమాట. ప్లీజ్ రైట్ డౌన్ ఆన్ యువర్ నోట్బుక్. We use a and an before nouns showing only one. Before some nouns we use the. A, an, the అనే మూడుని కూడా మనం ఆర్టికల్స్ అని అంటాం. ఏ, యాన్, ది. చూడండి, ఈ మూడు బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఏ, యాన్, ది. ఈ మూడింటిని కూడా మనము ఆర్టికల్స్ అని అంటాం. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 3 ఆర్టికల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాట్ ఆర్ దే? దే ఆర్ ఏ, యాన్ అండ్ ది. ఓకే, అయితే ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఏని ఎక్కడ వాడతాం, యాన్ని ఎక్కడ వాడతాం, ది ఎక్కడ వాడతాం, ఈ 3 విషయాలు క్లారిటీగా ఈరోజు నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. సో ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. Come to our examples. A cat is an animal. ఇక్కడ నేను లెటర్స్తో నోట్ చేశాను చూడండి. ఇవి ఆర్టికల్స్ అన్నమాట. ఇదిగో ఏ ఇక్కడ రెడ్ రాశాను, యాన్ కూడా రెడ్తో రాశాను. ఈ 2 కూడా ఇక్కడ మనకి ఆర్టికల్స్ అని అంటాం. We use a and an before nouns showing only one. ఒకే ఒక నౌన్ అక్కడ ఉంటే వాటిని మనము ఏతో కానీ యాన్తో కానీ సూచించాలి. అయితే ఏని ఎప్పుడు సూచిస్తాం, యాన్ని ఎప్పుడు వాడతాం? ఈ డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలిస్తే మీరు ఆర్టికల్స్లో మీకు అవగాహన వచ్చినట్లు అనమాట. ఏ క్యాట్ ఈజ్ యాన్ యానిమల్. నీలిమ
is a girl. The sun is in the sky. The sun is in the sky. ఇలాగా మనము ఆర్టికల్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఆర్టికల్స్ని ఏ విధంగా ఉపయోగించాలో ఒక 10 అంశాలు ఉన్నాయి. 10 పాయింట్స్ హౌ టు యూజ్ ఆర్టికల్స్ ఇన్ వేరియస్ సిచ్యుయేషన్స్. మనము లెసన్ 1లో క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయడానికి కూడా నేను మీకు 10 పాయింట్స్ మీకు చెప్పాను. అవి గుర్తున్న ఉంటాయి, లేదంటే ఒకసారి నోట్స్ చూడండి తర్వాత. ఇవి కూడా 10 పాయింట్స్ మీకు అర్థమయ్యేటట్టు రాసుకొని వచ్చాను. ఫస్ట్ వన్, we use a before a word beginning with a consonant. కాన్సనెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏఈ ఐఓయూలు వొవెల్స్. అవి మినహాయించి మొత్తం 20 మిగిలిన 21 కూడా అవన్నీ కూడా మనం కాన్సనెంట్స్ అని అంటాం. ఏఈ ఐఓయు అనే వొవెల్స్ తప్ప మిగిలిన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ కూడా మనం కాన్సనెంట్స్ అని అంటాం కదా. గుర్తుందా మీకు? గుర్తుండే ఉంటుంది. అయితే వాటికి మనము ముందునే ఏ పెడతాం. we use a before a word beginning the consonants, beginning with a consonant. గుర్తుంది కదా. చూడండి ఎగ్జాంపుల్, ఏ బుక్, ఏ బర్డ్, ఏ పెన్, ఏ ఇయర్. all these are consonants. b, b, p, y, all these are consonants. కాన్సనెంట్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి బిఫోర్లో మనము బిగినింగ్లో మనం ఏం చేస్తామంటే ఏ అనే ఆర్టికల్ని వాడతాము. ఓకే, లెట్ us come to the second point. we also use a before a word beginning with u pronounced as you. a uniform, a union, a unit. అంటే చూడండి, మనము ఏని మరో సందర్భంలో కూడా వాడతాం. ఏ అనే ఆర్టికల్ని ఇంకొక సందర్భంలో కూడా వాడతాం. ఎప్పుడంటే ఏ కానీ మనకి ప్రొనౌన్సియేషన్, మనము పలికే విధానాన్ని ప్రొనౌన్సియేషన్ అంటాము. ఈ ప్రొనౌన్సియేషన్లో యూగా మనం ఏని యూగా మనం ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ కొన్ని ఉంటాయి. యూతో మనం యూ అనే సౌండ్తో ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ కొన్ని ఉంటాయి. వాటికి ముందు మనము ఖచ్చితంగా ఏని మాత్రమే వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ యూనిఫామ్. ఇది యూ కాన్సనెంట్ కాదు. ఇక్కడ తేడా గమనించాలి. ఇక్కడ యూ కాన్సనెంట్ కాదు, యూ ఈజ్ ఓవెల్. బట్ ఇక్కడ యూకి ఎదురుగా ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏని ఆర్టికల్ని వాడాము. అలాగే ఈ యూనియన్లో కూడా యూ ఉంది, యూనిట్లో కూడా యూ ఉంది. అయితే ఇక్కడ యూని ఎందుకు వాడామంటే యూ అని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తూ యూ సౌండ్తో మనం పలుకుతున్నాం కాబట్టి ఇలాంటి చోట మనము ఏ అనే ఆర్టికల్ని వాడాలి. ఓకే, అండర్స్టాండ్? సో లెట్ us come to the third point. we use యాన్. ఇంకా ఏని ఏ సందర్భాల్లో వాడామో మనం తెలుసుకున్నాం. యాన్ ఎప్పుడెప్పుడు యాన్ వాడతాము చూద్దాం. we use యాన్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్. ఓవెల్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్కి కూడా, ప్రతి వర్డ్కి కాదు కొన్ని వర్డ్స్కి సౌండ్ బట్టి. అంబ్రెల్లా, ఎలిఫెంట్, ఆరెంజ్ అంటే మనము ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఓవెల్ ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో మనము యాన్ను వాడవలసి ఉంటుంది. ఓవెల్స్ మీకు గుర్తున్నాయి కదా, ఏఈ ఐఓయు. ఈ ఓవెల్స్కి మనము ఏం చేస్తున్నాం, we use yan before a word beginning with a vowel. read after me. an umbrella. మనము ఎప్పుడు కూడా మాట్లాడడానికి భయపడకూడదు. ఇంగ్లీష్ ఎక్కువ మనం ఎంత బాగా నోరు విప్పి చదువుతామో, నోరు విప్పి మాట్లాడతామో అంత చక్కగా మనం ఇంగ్లీష్ నేర్చుకోగలం. కాబట్టి మీరు భయపడకండి. either it's sense or nonsense, you can speak. don't feel shy or don't feel any negative attitude. an umbrella చదువుతున్నారు కదా నా వెనక. an elephant, an orange. అంబ్రెల్లా అంటే గొడుగు, ఎలిఫెంట్ అంటే ఏనుగు,
ఆరెంజ్ అంటే నారింజ పండు. అయితే ఇప్పుడు ఏ యాన్ ఎలా ఉపయోగించాలో తెలిసింది. అయితే యాన్ని మరొక సందర్భంలో కూడా ఉపయోగిస్తాం. we also use yan before a word beginning with a silent h. కొన్ని ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో కొన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. మీకు తర్వాత ఫర్దర్ లెసన్స్లో మీకు చెప్తాను సైలెంట్ లెటర్స్ ఏవో అవి ఎలా పలకాలో తర్వాత మీకు చెప్తాను. అయితే ప్రస్తుతం మీరు ఏం గుర్తుంచుకుంటారంటే హెచ్తో స్టార్ట్ అవుతాయి కొన్ని వర్డ్స్. ఆ వర్డ్స్లో హెచ్ మనం పలకం, హెచ్ సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ సైలెంట్ లెటర్. వాట్? ఎస్, సైలెంట్ లెటర్. ఈ సైలెంట్ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ని ముందు యాన్ పెడుతుంటాం, యాన్ పెడుతుంటాం. ఎందుకని? ఇక్కడ అసలు వోవెల్స్ దగ్గర మనం యాన్ ఉపయోగించాలని పై పాయింట్లో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ హెచ్ మరి కాన్సనెంట్ కదా, అయినప్పటికీ ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ అయిపోయి మనకి ఇక్కడ మళ్ళీ వోవెల్ సౌండ్తోనే స్టార్ట్ అవుతుంది ఈ వర్డ్. కాబట్టి మనం ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం, మనం యాన్ అనే ఆర్టికల్ని వాడతాము. సే ఆఫ్టర్ మీ, యాన్ అవర్, యాన్ అవర్, యాన్ ఆనర్, యాన్ ఆనర్, యాన్ హానెస్ట్ మ్యాన్, యాన్ హానెస్ట్ మ్యాన్. ఓకే, let us see the fifth point. We use the before words like earth, sun. ఇలా యూనిక్గా ఉంటాయి. అంటే ఈ ప్రపంచంలో అది ఒకే ఒకటి ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎర్త్ భూగోళం ఒకటే, రెండో భూగోళం లేదు. సన్ సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, మూన్ ఒకటే, అలాగే ఈక్వేటర్ భూమధ్య రేఖ ఇది ఒకటే. ఇలాగ మనము యూనిక్గా ఉన్న వాటిని, ఒకే ఒకటి ఉంది అనుకున్న వాటికి ది అని యాడ్ చేస్తాం, ది ఆర్టికల్ని యాడ్ చేస్తాం. గుర్తుంచుకున్నారు కదా 3 ఆర్టికల్స్, ఏ, యాన్ అండ్ ది. ఈ 3 ఆర్టికల్స్లో ఏ యాన్ని ఎక్కడ ఉపయోగిస్తామో మనం నేర్చుకున్నాం. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామో ఇప్పుడు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. we use the before words like earth, sun. Read after me, please read after me. The earth, the sun, the moon, the sky, the night, the equator. Okay, so come to the next point. We use the before the names of seas, oceans, mountains and rivers. అంటే ఇవన్నీ కూడా నౌన్స్ అన్నమాట. మనం క్యాపిటల్ లెటర్స్ వేటికి పెట్టాలో చూసాం కదా, అప్పుడు మనం ఇవి నేర్చుకున్నాం. సీస్, ఓషన్స్, మౌంటైన్స్ వీటన్నిటికీ కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాలని. ఇప్పుడు కూడా మీరు ఏం గుర్తుంచుకుంటారంటే ఇలా నేమ్స్ ఆఫ్ ఈ సీస్కి, ఓషన్స్కి, మౌంటైన్స్కి, రివర్స్కి ఇలాంటి వాటికి మనము దీని ఆర్టికల్ని వాడాలి, ది ఆర్టికల్ని వాడాలి అని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్స్ నా వెనక చదవండి. రిపీట్ ఆఫ్టర్ మీ. ద ఇండియన్ ఓషన్, ద అరేబియన్ సీ, ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద గంగా. ఆల్ప్స్ అంటే ఇవి కూడా పర్వతాలు, మిగిలినవన్నీ మీకు తెలుసు. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ అంటే అరేబియా మహాసముద్రం, హిమాలయాస్ తెలుసు మీకు, పర్వతాలు. ద ఆల్ప్స్ ఇవి కూడా పర్వతాలు. ద గంగా, దిస్ ఈజ్ ఎ రివర్. ఎస్, నౌ see the 7th point. We use the before the names of holy books. What are the holy books? Some religions, almost all religions have their own religious book. It is very precious to them. It is called their religious holy book. For example, the Bible is the holy book to the Christians. You know, the Bhagavad Gita is the holy book to the religion of Hindus. Quran is the holy book to the Islam. The Bible, the Bhagavad Gita, the Quran. ఈ విధంగా మత గ్రంథాలు,
రిలీజియస్ బుక్స్కి, హోలీ బుక్స్కి స్టార్టింగ్లో మనము ది అనే ఆర్టికల్ని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. we use the before the names of important buildings. ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అంటే ఏవో చిన్న చిన్న కట్టడాలు కాదు, బాగా పెద్ద ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కదా, అలాంటి వాటికి ద తాజ్ మహల్, చూడండి ఇక్కడ, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్, ద చార్మినార్. తాజ్ మహల్, వేర్ డిడ్ ఇట్ సిచ్యుయేటెడ్? తాజ్ మహల్ ఈజ్ ఇన్, ఎక్కడుంది? ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో ఉంది ఆగ్రా. చూడండి, చూసారు, ఇది ప్రపంచ వింతల్లో ఒక వింతగా చెప్తాం కదా. తాజ్మహల్ మీరు ఎప్పుడైనా చూడకపోతే చూడండి, నేను చూసాను, వెళ్ళి మీరు కూడా చూడండి. ద రెడ్ ఫోర్ట్, రెడ్ ఫోర్ట్ ఎక్కడుంది? రెడ్ ఫోర్ట్ మన దేశ రాజధాని అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? ఎస్, న్యూ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా. మన క్యాపిటల్ సిటీలో ఈ రెడ్ ఫోర్ట్ అనేది ఉంది. దీన్ని తెలుగులో మనం ఎర్రకోట అంటాం. చూసారా, మనకి జాన్వరి రిపబ్లిక్ డే, ఆగస్ట్ 15 ఇలాంటి అకేషన్స్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి మనకి సందేశం ఇస్తారు కదా. అప్పుడు ఎర్రకోట మీరు చూసే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు, దాన్నే రెడ్ ఫోర్ట్ అంటాం. ద చార్మినార్, చార్మినార్ ఎక్కడ ఉంది? ఇది మీకు బాగా తెలుసు, హైదరాబాద్లో ఉంది. ఈ విధంగా ఫేమస్ బిల్డింగ్స్, బాగా ఇంపార్టెంట్ బిల్డింగ్స్కి మనము ది అని యాడ్ చేసి వాడుతుంటాం. అలాగే చూడండి, we use ది బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎ కంట్రీ. ప్రతి మనిషి కూడా ఏదో కంట్రీకి హీ బిలాంగ్స్ టు సమ్ కంట్రీ కదా. ఎవ్రీ మ్యాన్ బిలాంగ్స్ టు సమ్ కంట్రీ. we belongs to India. we are called Indians. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటాం? ద బ్రిటిష్, ద బ్రిటిష్, ద జర్మన్స్, ద జర్మన్స్, ద జపనీస్, ద జపనీస్. ఈ విధంగా మనము ది అనే ఆర్టికల్ని ఒక పర్టికులర్గా మనము యూజ్ చేసి చెప్తామన్నమాట. ఈ సందర్భంలో కూడా అంటే we use the before the names of people of a country. ఇంకా లాస్ట్ అండ్ ద 10th point, we use the before the names of directions. Names of the directions. You know how many directions are there? Can you say? Yes, you know. There are 4 directions. What are they? East, west, north and south. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, 4 దిక్కులు మనకి ఉన్నాయి. డైరెక్షన్స్ అంటే దిక్కులు. వాటిని మనము ది అంటే ఇంకొక ఈస్ట్ ఉండదు, ఒక్కటే ఈస్ట్, ఒక్కటే సౌత్, ఒకటే వెస్ట్, ఒకటే నార్త్. కాబట్టి ఇలాంటి వాటికి మనం పర్టికులర్గా మనం ది అనే దాన్ని ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. నా వెనకాల చదువుతున్నారా? రీడ్ ఆఫ్టర్ మీ. వెన్ యు ఆర్ రీడింగ్ ఆఫ్టర్ మీ, యూ కెన్ లెర్న్ హౌ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. ఈ విధంగా మనము ఆర్టికల్స్ని ఏ, యాన్, ది అనే వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఒకసారి ఈ చార్ట్ని దగ్గర నుంచి చూపిస్తాను, రాసుకోండి. ఎవరైనా ఇంకా రాసుకోకపోతే రాసుకోండి, నోట్స్లో చక్కగా రాసుకొని మీరు చూడకుండా నేర్చుకోవాలి. అప్పుడే మీకు చక్కగా గుర్తుంటుంది. అలాగే చూడకుండా నేర్చుకున్న తర్వాత చూడకుండా కూడా రాయాలి. అయితే ఇప్పుడు మీకు దీని మీద కొంచెం ఎక్సర్సైజ్ తెచ్చాను.
So children, now let us see the exercise. Today's exercise. మనము ఈరోజు ఈ ఆర్టికల్స్ నేర్చుకున్నాం కదా, ఆర్టికల్స్ని ఎలా ఉపయోగించాలనేది ఇవి కూడా ఒక 10 మీకు ఎక్సర్సైజెస్గా ఇచ్చాను. ఒకసారి చూడండి. వీ కెన్ సీ డాష్ మూన్ ఓన్లీ ఇన్ డాష్ నైట్. మీకోసం చదువుతున్నాను, కానీ మీరు సొంతగా ఇవి ఫిలప్ చేయాలి. మీ ఇంట్లో ఉన్న ఎల్డర్స్ కానీ లేదంటే మీ ప్రక్కన ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో కొంచెం వాళ్ళకి చూపించి కరెక్షన్ చేయించుకోండి. మార్నింగ్ డాష్ సన్ ఈజ్ డాష్ స్టార్. డాష్ ఈగిల్ కెన్ ఫ్లై వెరీ హై ఇన్ డాష్ స్కై. డాష్ బైబిల్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ డాష్ క్రిస్టియన్స్. India has dash Indian Ocean in dash south. You must carry dash umbrella or dash raincoat. I go for dash walk in dash morning. Dash Taj Mahal is on dash banks of dash Yamuna. He got dash award from dash president. Dash earth is dash planet. The earth is a planet. అలా రాయాలన్నమాట. మీరు ఈ డాష్లు నింపాలి. దట్ గోస్ రౌండ్ డాష్ సన్. ఇక్కడ కూడా ది సన్ అని వస్తుంది. ఇక్కడ ఒకవేళ మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ కామెంట్ బాక్స్. ఐ విల్ రిప్లై టు యూ. అయితే ఇంకా హోంవర్క్ ఏంటంటే లర్న్ 1 to 100 అంటే ONA1, TWO2, THREA3 ఈ విధంగా 1 నుంచి 100 వరకు నంబర్స్ నేర్చుకోండి. అర్థమైంది కదా? ఇది మీ హోంవర్క్ ఇచ్చాను. ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి. ఈ హోంవర్క్ కంప్లీట్ చేసి మీ పేరెంట్స్కి కానీ ఎల్డర్స్కి కానీ చూపించండి. సో లెట్ us కమ్ టు అవర్ స్మార్ట్ వర్డ్స్ టుడే. మీకు చెప్పాను కదా రోజు ఒక 5 స్మార్ట్ వర్డ్స్ మీకు నేర్పిస్తాను అని. అవి కూడా మీరు ఏం చేయాలంటే బాగా వచ్చే వరకు నేర్చుకోవాలి. అవి చూడకుండా రాయాలి, చూడకుండా చెప్పాలి. అంతవరకు మీరు వీటిని నేర్చుకోవాలి. అయితే ఈరోజు స్మార్ట్ వర్డ్స్ అంటే చూద్దాం. ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఎలా చదవాలి? ప్లీజ్ రీడ్ ఆఫ్టర్ మీ. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఎఫెక్ట్. ఎఫెక్ట్. Make somebody change in a particular way. Make something or somebody change in a particular way. Effect అంటే ఎవరైనా కానీ వాళ్ళ పద్ధతిని మార్చుకునే ప్రభావితం చేయడం అన్నమాట ఎఫెక్ట్ అంటే. ఎస్కేప్. ఎస్కేప్. టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంబడి సంథింగ్. టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంబడి ఆర్ సంథింగ్ అంటే ఎవరి దగ్గర నుంచైనా విడుదల చేయబడ్డం. ఎస్కేప్ అయ్యాడు. అరే దొంగని పట్టుకున్నాం కానీ వాడు ఎస్కేప్ అయ్యాడు, మరి ఇది దొరికింది కానీ ఎస్కేప్ అయిపోయింది అని మనం కొన్ని సందర్భాల్లో అంటాం కదా. తప్పించుకొని పోవడం అన్నమాట. దాన్ని మనం ఎస్కేప్ అని అంటాం. థర్డ్ వన్ ఏబుల్. ఏబుల్. ABLE. ఏబుల్. స్ట్రాంగ్ ఆర్ పవర్ఫుల్. ఏబుల్ అంటే నేను ఏదైనా చేయగలను. ఐ కెన్ ఏబుల్ టు స్విమ్. ఐ కెన్ ఏబుల్ టు సింగ్. ఇలా మనం ఏదైనా చేయగలము అన్నప్పుడు మనము ఏం చెప్తామంటే ఏబుల్ అని చెప్తాం. అది పవర్ఫుల్ లేదా స్ట్రాంగ్ అని మనం మీనింగ్ చెప్పుకోవచ్చు. ఇంకా కేవ్. కేవ్ అంటే తెలుగులో అయితే గుహ అంటాం. గుహ అంటే చూడండి, మీరు కొండల్లోకి మీరు ఎప్పుడైనా వెళ్తే మధ్యలో అక్కడ మనకి ఒక హాలో ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్రదేశంలాగా ఉంటుంది కొండల మధ్యలో, కొండల లోపల. దాన్ని మనం గుహ అని అంటాము. హాలో ఆర్ క్యావిటీ. క్యావిటీ అని కూడా దీన్ని మనం కేవ్ అంటే మీనింగ్ చెప్పుకోవచ్చు. ఇంకా ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే ప్రయత్నము అని అర్థం. దీన్నే మనం ఇంగ్లీష్లో ట్రయల్ అని అంటాం. ఏదైనా మనం అరే వాడు పలానా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటాం కదా,
దాన్ని ఎఫర్ట్ అని మనం అనాలన్నమాట. సో చిల్డ్రన్, టుడే ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ లెసన్ వెరీ వెల్. అయితే ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. మనం లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం కదా, బయటకు రాకుండా చక్కగా ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండండి. మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను. స్టే హోమ్, స్టే ఫ్రీ. బాయ్.